హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో కరివేపాకుతో పొడి చేసుకుందాం. ఈ కరివేపాకు మనం కర్రీస్లో వేసుకున్న, చారులో, పప్పులో ఎందులో వేసుకున్నా కూడా తీసి పడేస్తాం. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి కరివేపాకు పొడి. ఫస్ట్ అయితే కరివేపాకుని తీసుకొని 5 to 6 days బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకునేటప్పుడు దానిపైన పల్చగా ఉండే ఒక చున్నీనైనా నెట్నైనా కప్పుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఏమైనా పడుతుంది. సో అలా 5 days ఎండాక ఇలా అవుతుంది. ఇలా అయ్యాక దాన్ని ఇలా ఒక కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పట్టుకుంటే మొత్తం విరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్కి చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది తినాలని. సో ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ రెండు బాగా చల్లారాక ఫస్ట్ వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపి వేసుకుంటే ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి. సో వీటిని బాగా ఫైన్ పౌడర్లో చేసుకున్నాక కరివేపాకుని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇవి మనం యాడ్ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి రెడీ. ఇది మనం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఉత్తిగా పౌడరే వేసుకోకూడదు, అందులో కొద్దిగా నెయ్యి అయినా, నువ్వుల నూనె అయినా, ఆయిల్ అయినా వేసుకొని కలుపుకొని తినాలి. సో కరివేపాకు హెల్త్కి మంచిది, హెయిర్ గ్రోత్కి మంచిది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.